నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఒకే రోజు ఒకే విషయంపై అటు సుప్రీంకోర్టు ఇటు రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్టులపై విచారణకు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని సిబిఐని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల్ని బెదిరిస్తూ కోర్టు దోచుకుంటున్న ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మోసాల్ని అత్యంత భయంకరమైన ముప్పుగా పేర్కొన్నారు. ఈ రెండు స్పందనలు చెబుతున్నది ఒక్కటే: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల అలజడి దేశం మొత్తాన్ని భయపెడుతోంది. దర్యాప్తు సంస్థలు, పోలీసుల ముసుగు వేషాల్లో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఆర్థికంగా నష్టం చేయడమే కాదు, మహిళల మాన మర్యాదలకు చేటు కలిగిస్తూ కలవరపెడుతున్నారు. డిజిటల్ అరెస్టుల ఘటనల్లో మరణాలు చోటు చేసుకోవడం తక్షణం వాటిని అడ్డుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఇప్పుడు సుప్రీం ఆదేశాలు, రాష్ట్రపతి ఆవేదనతో పరిస్థితుల్లో మార్పు వస్తుందా? సైబర్ నేరాల కట్టడి ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రసాద్ పాటిబండ్ల గారు, సైబర్ క్రైమ్ పరిశోధన, డిజిటల్ ఇంటెలిజెన్స్ నిపుణులు. అలాగే రూపేష్ మిట్టల్ గారు, సైబర్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు. వినోద్ బాబు బొల్లికొండ గారు, బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ CEO. ప్రసాద్ గారు, సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి జారీ చేసిన ఆదేశాలు మన దేశంలో డిజిటల్ అరెస్టుల అలజడిపై మనకు ఏం సందేశాన్ని ఇస్తున్నాయి, ఎలాంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి? ఈటీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు. సార్, యాక్చువల్గా ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ బాగ్చి గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు స్పెషల్గా ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ మీద ఒక పర్టికులర్గా ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి డిజిటల్ అరెస్ట్ రూపంలో ఉన్నటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో సుమోటోగా వాళ్ళు ఈరోజు తీసుకోవడం జరిగింది. అసలు ఎన్ని జరుగుతున్నాయి, ఈ కేసెస్ ఏమేమి ఉన్నాయి, ద టైప్స్ ఆఫ్ ఈ డిజిటల్ అరెస్టులు ఏమేమి జరుగుతున్నాయి, ఎలాంటి రకాలుగా ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రజాప్రతినిధి కూడా ఈ డిజిటల్ అరెస్ట్ బాధిత అవ్వడం అనేది మనం గ్రహించదగిన విషయం అనమాట. సో ఇలాగ మనం ఒకసారి చూసుకుంటే పర్టికులర్గా వృద్ధులైతే ఏమిటి, సీనియర్ సిటిజన్స్ అయితే ఏమిటి, ఉమెన్ అయితే ఏమిటి, చిల్డ్రన్, పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్స్, ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళందరినీ ఎక్కువగా టార్గెట్గా తీసుకుని ఈ యొక్క డిజిటల్ అరెస్ట్కి బాధితులుగా గురి కావడం అనేది మనం చూస్తున్నామండి ఈ మధ్య. పర్టికులర్గా ఇవన్నీ ఎక్కువ ఇంటెన్సివ్, గత 2 సంవత్సరాల నుంచి బాగా ఇంటెన్సివ్ అయిపోయిన తర్వాత ఆనరబుల్ రాష్ట్రపతి గారు కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టు కూడా దీని మీద సీరియస్గా ఒక కాల్ చేయడం అనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అండి. దీనిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, జస్టిస్ సూర్యకాంత్ గారు కానివ్వండి, జస్టిస్ బాగ్చి గారు కానివ్వండి, ఈ భారతదేశంలో ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ డిజిటల్ అరెస్ట్ అనే పేరు మీద జరుగుతున్నటువంటి మోసాలని మనం ఎంతవరకే అరికట్టవచ్చు, దీనికి ఏం చేయాలి అనే దానికోసం డైరెక్ట్గా ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఒక సర్క్యులర్, ఒక నోటీస్ జారీ చేయడంతో పాటు వారి నుంచి కూడా ఎన్ని కేసెస్ మీకు రిజిస్టర్ అయినాయి, వాటి కేసెస్ యొక్క ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ఏంటి, తర్వాత వాటిని ఎప్పుడు మీరు ముగిస్తారన్న దాని మీద వాళ్ళ ఇన్ఫర్మేషన్, కేసు ఇన్ఫర్మేషన్ స్టేటస్ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి పొందుపరచమనడంతో పాటు దీనికి మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏదైతే ఉందో వారికి దీని మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని డిజిటల్ అరెస్ట్ కేసెస్ మొత్తాన్ని వాళ్ళని నోడల్ ఏజెన్సీగా మార్చి వాళ్ళని దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించమని కోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం అనేది ఈరోజు అత్యంత గుర్తించదగ్గ విషయం సార్. రూపేష్ గారు, ఇప్పుడు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతోటి కొత్తల్లో ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ టైంలో ఒక వేవ్ లాగా విరుచుకుపడ్డారు. తర్వాత కొంత తగ్గిపోయింది అనుకునే లోపే మళ్ళీ ఒక్కసారిగా దడబొట్టిస్తున్నారు. ఏంటి ఈ కారణాలు? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? రూపేష్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ కేసు ఎట్లా అంటే, ముందుగా మనం డిజిటల్ అరెస్ట్ చూసాము, వాళ్ళు స్కైప్ నుంచి ఇట్లా వీడియో కాల్ చేసేవారు. ఇప్పుడు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ మరియు ఈ ఏఐ టెక్నాలజీ ఏవైతే ఉందో, మేము దానిలో రకరకాలుగా ఎలా చూస్తున్నామంటే, అదే మనం యాక్చువల్లీ వీడియో కాల్లో ఎవరైనా మనతో మాట్లాడుతున్నారని అనుకుంటాం, కానీ యాక్చువల్ గా దాంట్లో ఎవరైనా ఒక వ్యక్తి ఆల్రెడీ దానిలో ప్రీ రికార్డెడ్ వీడియో కెమెరాలో ఫీడ్ చేసి దాన్ని డిజిటల్ అరెస్ట్ ఫామ్ లో చూపిస్తున్నారు. ఇంకా ఏంటంటే, ఇది ఇంతకుముందు సోనీ టీవీలో క్రైమ్ పెట్రోల్ అనే సీరియల్ ఒకటి వచ్చేది. అది ఎందుకంటే అఫ్ఘానా చేయడానికి తీసిన సీరియల్ అది. కానీ దాంతో యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, చాలా మందికి ఇట్లా కూడా క్రైమ్ చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ చాలా మందికి ఎక్కువ వచ్చేసేది. అలానే డిజిటల్ అరెస్ట్ ముందు చాలా మందికి తెలియదు, ఈ డిజిటల్ అరెస్ట్ ఇట్లా ఉంది, ఇలా జనాల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవచ్చు అని చాలా మందికి కూడా మోటివేషన్ లాగా అయిపోయింది. అందుకే ఇంతకుముందు జామ్తారా, ఈ హర్యానా, ఇంకా కొన్ని బార్డర్ ఏరియాస్ లో ఈ హాట్స్పాట్స్ అనేవి మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే రాజస్థాన్ మరియు హర్యానా
ఈ గుడ్గావ్ రీజియన్స్, ఈ జార్ఖండ్ రీజియన్స్, ఛత్తీస్గఢ్ రీజియన్స్, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్స్, వీటిల్లో ఎక్కువగా హాట్ స్పాట్స్ రోజు రోజుకి తయారవుతున్నాయి. దాంతో ఈ జనాల్ని భయపెట్టి మీ పైన ఇట్లా కేసు నమోదయ్యింది, మనం చూసుంటాం సుప్రీంకోర్టు ఒక ఫేక్ వెబ్సైట్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. సుప్రీంకోర్టు gov.in.org అని వీళ్ళు వెబ్సైట్ ఒకటి తయారు చేసుకున్నారు. దాంట్లోనే మీ యొక్క పేరు ఇస్తే మీకు ఒక ఇట్లా కోర్టు ఆర్డర్ ఉందని మీరు కూడా దానిలో వారెంట్ చూసుకోవచ్చు. మీ పైన ఇట్లా వారెంట్ ఇష్యూ అయింది, ఇట్లా వాళ్ళు సొంతంగా సుప్రీంకోర్టు ఒక ఫేక్ వెబ్సైట్ కూడా తయారు చేసుకున్నారు. సో అలాంటివి కూడా చాలా వరకు వీళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఎలా జనాలు ఇంకా భయపెట్టొచ్చు, కొంచెం టెక్నాలజీ ఇంకా సపోర్ట్ తీసుకొని కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక పేజ్ కాదు, ఇట్లాంటి నాకు ఒక పేజ్ కూడా తీసి నాలెడ్జ్ లేకుండా కూడా దాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలా వీళ్ళు అట్లాంటి వెబ్సైట్లు, అట్లాంటి సోర్సెస్ ని తయారు చేసుకొని జనాలకి అవగాహన లేకపోయేసరికి ఇట్లాంటి కేసు నిజము, ఫోన్లో పెట్టి డిజిటల్ అరెస్ట్, కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి రూల్స్ వచ్చాయి, ప్రావధానాలు వచ్చాయని పెట్టడంతో ఈవెన్ జరుగుతున్నారు. ఇంకొకటి మేము ఎక్కువ ఏం చూసామంటే నాకు వచ్చిన కేసుల్లో అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం. ఇప్పుడు ఈ కేసుల్లో ఏవైతే ఇంతకుముందు నమోదయ్యాయో ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు డబ్బులు ఎక్కడొక్కడ వాడుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న పాన్ షాప్ దగ్గర కూడా మీరు 100 రూపాయలు 200 రూపీస్ పేమెంట్ చేస్తే అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఈ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది మీది, అందుకనే డిజిటల్ అరెస్ట్ లో మీరు స్కామ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఒక 100 రూపాయలు వేసేసి దానిలో కంప్లైంట్ వేసేస్తారు. దానివల్ల ఒక కేసు నమోదు అయిపోయింది, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతాయి. ఇలాంటి మిస్యూజ్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా వీళ్ళు చాలా వరకు చేసుకున్నారు. దాంతో ఈ కేసులు అనేది ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంత ప్రధానమంత్రి గారు దీనిపైన అవగాహన ఇచ్చినా కూడా ఈ కేసులు ఇంకా నమోదవుతుంది. సో ఇది చాలా క్రిటికల్ ఇష్యూ అండి. ఇంకోటి రూపేష్ గారు, ఇప్పుడు మీరైతే ఏదైతే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అని చెప్పారు, కొంతమంది బెదిరిస్తున్నారు అన్నారు, రియల్గా కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయ్యాయి అనే పేరుతోటి ఫ్రీజ్ చేస్తున్నారు అకౌంట్స్. అలాంటి వాళ్ళు అసలు ఇట్లా దీని గురించి పెద్దగా అవగాహన లేదు, బ్యాంకుల నుంచి కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో ప్రజలకి దాని గురించి మీరు నెలకి ఇన్నే ట్రాన్సాక్షన్స్ చేయాలి అనే నిబంధన కానీ లేకపోతే పెద్దగా విషయాలు ఏమి లేవు, అప్డేట్స్ లేదు. అలాంటి టైంలో వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయినాయి, లేకపోతే ఎవరో వేరే వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు వేశారు, అదే రోజు మీరు ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేశారు, ఇది ఏదో లావాదేవీలు తేడా ఉన్నాయని చెప్పి పేరుతోటి ఫ్రీజ్ చేస్తున్నారు. దానివల్ల కూడా కొంతమంది భయపడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇది జరిగేది బ్రాంచ్ మేనేజర్ లెవెల్. సో ఎక్కువగా మనం ఇప్పుడు ఒక మద్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్ కూడా ఉందండి లాస్ట్ ఇయర్ 2024 ఆ కేసు. మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 lakhs చేంజ్ రూపీస్ అమౌంట్ వల్ల ఒక అకౌంట్ ఫ్రీజ్ అయింది చెన్నైలో. వాళ్ళు వెళ్ళి మద్రాస్ హైకోర్టు అప్రోచ్ అయితే పోలీస్ ఏవైతే చేస్తున్నారో దట్ ఈస్ కలరబుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అని ఒక వర్డ్ వాడింది మద్రాస్ హైకోర్టు. అంటే మన ఆర్టికల్ 21 ఇప్పుడు ఏదైతే ఉంది మనది ప్రాపర్టీ, మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకు ప్రాపర్టీ. మనం ఈ అకౌంట్ నేను ఫ్రీ చేసేస్తే ఆర్టికల్ 21 ఏదైతే లైఫ్ అండ్ లిబర్టీ అని వస్తుందో, ఇప్పుడు నేను ఏదైనా చేయాలి, కొనుక్కోవాలి, నా బేసిక్ రిక్వైర్మెంట్స్ నేను కొనుక్కోవాలంటే నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. అలాంటిది నా ఆర్టికల్ 21 అనేది వైలేట్ అవుతుంది. అందుకు దీనికి ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్, వితౌట్ డ్యూ ప్రొసీజర్ మీరు ఇట్లా చేయడానికి లేదు అని మద్రాస్ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇంకా వివిధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లో కూడా ఇది మనం చూస్తున్నాం. కానీ కూడా ఎటువంటి నోటీస్ లేకుండా 91 సిఆర్పిసి అయినా లేదంటే 94 బిఎన్ఎస్ఎస్ నోటీస్ లేకుండా ఈ అకౌంట్స్ అనేవి జస్ట్ ఆ పోర్టల్ నుంచి ఏదైతే ఎన్సీఆర్బి పోర్టల్ ఉందో దాంట్లోంచి ఏదైనా ఒక 100 రూపీ అమౌంట్ లాస్ట్ విక్టిమ్ అనేది ఒక 10 lakhs 20 lakhs ఉండొచ్చు. కానీ నాకు జస్ట్ 100 రూపీస్ వచ్చిన అకౌంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది. అది ఎక్కడి వరకు అసలు కంపారిజన్ లేదు. ఈ కొరకే మా సైబర్ జాగృతి సంస్థ నుంచి మేము ఆల్ 29 స్టేట్స్ ప్లస్ 7 యూనియన్ టెరిటరీ 36 DGPs కి మేము ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అసలు మీ దగ్గర ఏం ప్రొసీజర్ ఫాలో చేస్తున్నారని. వినోద్ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టే కాదు, ఈరోజు స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా డిజిటల్ అరెస్టుల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసలు డిజిటల్ అరెస్టుల గణాంకాలు ఏం చెబుతున్నాయి? సమస్య ఎందుకు క్రమంగా తీవ్రం అవుతుంది తగ్గకుండా? ఈ మధ్యకాలంలో అండి మనం చూసినట్టయితే కంటిన్యూస్ డిజిటల్ అరెస్ట్ అనేది ఒకప్పుడు ఫిషింగ్ ఒక ట్రెండ్ లాగా వచ్చింది. సో సోషల్ ఇంజనీరింగ్, ఫిషింగ్ ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ట్రెండ్ లాగా సైబర్ క్రైమ్స్ పెరుగుతా పోయాయి. సో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వినపడుతున్న సమస్య సైబర్ క్రైమ్ ఏంటి అంటే డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ లో కూడా
దాని తీవ్రత ఎంత ఉందనేది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన ఆందోళన ఏంటి అంటే, ఇది ఒక జాతీయ థ్రెట్గా, ఒక జాతీయ ముప్పుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీలోనో, కాస్మోపాలిటన్ సిటీలోనో, టైర్ 2 సిటీస్లోనో జరిగింది కాదు, విలేజెస్ కూడా వెళ్ళిపోతుంది ఈ డిజిటల్ అరెస్ట్ అనేది. సో దానివల్ల ఇది చాలా ప్రమాదకరంగా తయారైందని చెప్పి కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో మెయిన్గా మనం చూసినట్టయితే ఎన్సీఆర్పీ అనే ఒక పోర్టల్ ఉంటుందండి, నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని. దాని ప్రకారం చూసినట్టయితే ద టాప్ మోస్ట్ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, సుమారుగా 75 నుంచి 75,000 చిల్లర తెలంగాణలోను, 75,000 లక్షల చిల్లర నష్టం జరిగినట్టు తెలంగాణలోను, 36,000 కోట్ల నష్టం ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా రీసెంట్ స్టాట్స్ చెప్తా ఉన్నాయి. అలానే రాజస్థాన్, హర్యానా ఇవన్నీ టాప్ 5. ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ప్లేస్లో ఉంది ఈ డిజిటల్ అరెస్ట్ సంబంధించిన స్కామ్స్లో. ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత హర్యానా, తర్వాత ఢిల్లీ. సో పలు రకాల ప్లేసెస్ నేషనల్ క్రైమ్ పోర్టల్లో వీటి గురించి చాలా క్లియర్గా ఎలా ఈ ట్రెండ్ పెరుగుతూ ఉంది. 24-25లో చూసినట్టయితే ఈ రకమైన స్థాయిలో జరిగిందండి. మేజర్గా పెరుగుతున్న కేసులు అనేది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిరోజు చూసినట్టయితే డిఎస్ఆర్స్ మేము చెక్ చేసినట్టయితే రెగ్యులర్గా మనం ఒక అవుట్ ఆఫ్ 10 కేసెస్ కంప్లైంట్స్ లిస్ట్ అవుతున్నాయంటే దాంట్లో 8 కేసెస్ డిజిటల్ అరెస్ట్ తయారవుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ అక్కడని కాకుండా రెగ్యులర్గా పెరుగుతుపోతున్న మోసాలు, 2 భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇది సిటిజన్స్, బేసిక్ సిటిజన్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీనికి విక్టిమ్స్ అవుతున్నారు. సో ఇది మేజర్ కారణం, ఇది పెద్ద థ్రెట్ గా భావించడానికి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మానసిక వేదన. సో ఒక డిజిటల్ అరెస్ట్ వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఏదో కొంత ఒక రకమైన సీక్రసీ మెయింటైన్ చేయడం జరుగుతుంది వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో. ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేదా సామాజికంగా వాళ్ళకున్న రిలేషన్స్ పరంగానో ఎక్కడో చోట ఏదో ఒక రకమైన సీక్రసీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ బ్రీచ్ డేటాబేసెస్ అని బయట మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడైతే లీక్ అయి ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బేసిక్ వీళ్ళు మన గురించి టేకప్ చేసిన తర్వాత నాకు కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ గురించి ఫస్ట్ నాకు ఏదైనా కంప్లైంట్ మీ అగైనెస్ట్ రైజ్ అయింది అన్న తర్వాత కొన్ని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అవి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అనేది నాకు తెలిసిపోతుంది. దానివల్ల నాకు అది నేను నిజంగా తప్పు చేస్తున్నానేమో, దీనివల్ల ఇబ్బంది అవుతుందేమో అనే ఆ భయంతో, ఆ మానసిక ఆందోళనతో నేను చేయడం జరుగుతుంది. ఇది టెక్నాలజీ పరంగా. ప్రసాద్ గారు, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు, అదంతా పూర్తిగా అబద్ధం, అలా ఎవరైనా ఫోన్లో అరెస్ట్ చేస్తున్నట్లు భయపెడితే అసలు దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పి ఎంతోమంది పిలుపునిస్తున్నారు, వాళ్ళకి అలర్ట్ చేస్తున్నారు. అయినా కానీ ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు తగ్గడం లేదంటారు? మనం ఇక్కడ గుర్తిస్తే సార్, జనరల్గా మనకు ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేకపోతే క్రెడిట్ కార్డు ఫ్రాడ్స్, వీటిల్లో ఏంటంటే, లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో బాధ్యతలు ఏంటంటే కొంచెం అవకాశాలు ఇవ్వటం, వాళ్ళకి ల్యూరింగ్ చేయడం ద్వారా ఎక్కువ ప్రాఫిట్ అవుతారని చెప్పడం ద్వారా ఇవి ఎక్కువ మంది జరుగుతూ ఉంటాయి. కానీ ఈ డిజిటల్ అరెస్ట్ మనం లేదు అన్నా కూడా ఎందుకు అవుతుందంటే, దీంట్లో పర్టికులర్గా ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి భయభ్రాంతులు గురి చేయటం, ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే స్కామర్ కాల్ చేస్తాడో వాడు ఇంపర్సనేట్ చేస్తాడు, అట్లా వీడియో కాల్ చేయటం, మొదటగా ఒక భయభ్రాంతులు గురైతే తర్వాత యూనిఫామ్తో ఉండి వాళ్ళు సిబిఐ అని, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అని, లేదా ఇంటర్పోల్ అని, లేదా స్టేట్ పోలీస్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో పోలీసు ఒక స్టేషన్ ఎన్విరాన్మెంట్, తర్వాత వాళ్ళు యూనిఫామ్ తీసుకోవటం, తర్వాత వీడియో కాల్ ద్వారా మీరు అరెస్ట్ అయ్యారని, లేదా మీరు పర్టికులర్గా హెవీ ఛార్జెస్ మాట్లాడటం వల్ల, అంటే మీరు డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, లేకపోతే మీరు మనీ లాండరింగ్ చేస్తున్నారు, దీనివల్ల మీరు 2 కోట్ల రూపాయలు దేశానికి ఇంత ఎగనోపోయారు, మీరు అర్జెంటుగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఖచ్చితంగా ప్యానిక్ గురి చేయటం అనేదే మేజర్ మోటో అండి. మిగతా వాటికి ఫ్రాడ్స్తో పోలిస్తే వాటిల్లో ఎదురు వాళ్ళని, లేదా వాళ్ళని ద్వారా నుంచి ఎక్కువ డబ్బులు మీకు డబుల్ చేస్తామని ఆశ పుట్టిస్తే, ఇక్కడ ఏంటంటే భయభ్రాంతులు గురి చేయడం అనేది మేజర్ ఎజెండా. ఎప్పుడైతే భయభ్రాంతులు గురి చేస్తారో పర్టికులర్గా వీళ్ళు ఎవరిని చేస్తారంటే అండి, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్లు కడతారో, ఎవరైతే కేవైసీలో అదే కరెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారో వీళ్ళనే మేజర్గా వాళ్ళు టార్గెట్ చేస్తారు. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటారో వీళ్ళని టార్గెట్ చేయడం ద్వారా ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రూపంలో, లేదా వాళ్ళకి కరెంట్ అకౌంట్స్ ద్వారా కానివ్వండి, లేదా సేవింగ్ అకౌంట్స్లో మీరు డ్రగ్ ట్రాఫికింగ్ చేశారు, లేదా మీరు ఎన్ఫోర్స్మెంట్ మనీ లాండరింగ్ చేశారు అనగానే వాళ్ళకి ఒక భయంతో ప్యానిక్ అయిపోతారు. ఈ ప్యానిక్లో నుంచి ఏం చేస్తారంటే వాళ్ళని డిజిటల్ అరెస్ట్గా వీడియో కాల్ రూపంలో వాటిని ఎప్పుడైతే కమ్యూనికేట్ అవుతారో
ఆటోమేటిక్ వీళ్ళు ఏంటంటే కొంత ప్యానిక్ లోకి వెళ్ళిపోయి నేను ఎట్లా బయటపడిపోవాలన్న దానికి వాళ్ళే ఒక సలహా ఇస్తారు. అయితే మీరు అన్నట్టుగా డ్రగ్ ట్రాఫికింగ్ లేకపోతే ఇతరత్ర ఏవో ఛార్జెస్ పేరుతో భయపెడుతుంటారు. వీళ్ళు ఎవరైతే కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళ వైపు నుంచి మోసపోతూ ఉంటారో ఆ బాధితులు వాళ్ళకి తెలుసు కదా అసలు వాళ్ళు ట్రాఫికింగ్ చేయలేదని, లేకపోతే డ్రగ్స్ వాడట్లేదని, లేకపోతే ఇతరత్ర అన్ని వాళ్ళకి అలర్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎందుకు అట్లా భయపడాల్సి వస్తుంది అంటారు? అదేనండి, ఇప్పుడు నార్మల్ పీపుల్ చూస్తే ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు కూడా భయపడిపోయి డబ్బులు పే చేసిన సందర్భాలు అండి తెలుగు రాష్ట్రాల్లో. ఒక 1 వీక్ ఒక వారం క్రితం కూడా. కారణం ఎందుకు అవుతుందంటే వీళ్ళకి ఆ ప్రాబ్లం ఎందుకు ఏదో ఒక కరెంట్ అకౌంట్స్ లో కానివ్వండి, ఏదో కొంత డీవియేషన్ ఉంటుంది. మన వాళ్ళు చేసేటువంటి ఐటీఆర్ రిటర్న్స్ లో కానివ్వండి, వాళ్ళ కంపెనీ రిటర్న్స్ లో కానివ్వండి, అది ఏదో రూపంలో ఎప్పుడైతే ఒక సీనియర్ ఆఫీసర్స్ నుంచి యూనిఫామ్ తీసుకుని ఒక పోలీస్ కలర్తో వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ముందు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు టైం ఇవ్వరు. ఎవరైతే విక్టిమ్స్కి అంత టైం ఇవ్వరు. మీరు డబ్బులు కడతారా లేకపోతే మీరు అరెస్ట్ అయిపోయారు, మీరు అర్జెంట్ జైలుకి వెళ్తారా అని ఒక పర్టికులర్గా కోర్టు నుంచి ఒక ఫేక్ ఒక ఛార్జ్ మెమోలు చూపిస్తారు, సీజర్ మెమోలు చూపిస్తారు, అరెస్ట్ మెమోలు కూడా చూపించేదానికి వాళ్ళు ప్యానిక్ అయిపోతారు ఎదుటి వాళ్ళు. సో నేను ఎట్లయినా బయటకు రావాలి, ఇది నాకు బయటకు తెలిస్తే నా పరువు పోతుంది, నా కుటుంబం పరువు పోతుంది, నా జనాల నా విలువ పోతుంది అన్న ఒక దీంట్లోకి వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇమీడియట్గా రిలీఫ్ అవ్వాలంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి, దానికి క్లియర్ డ్యూ అని చెప్తారు, లేకపోతే మీరు బెయిల్ అవుట్ మోడల్లో మీరు ఎంత అమౌంట్ పే చేయండి అని చెప్పేదానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పే చేయడానికి రెడీ అయిపోతారు. సో అట్లా వాళ్ళని 24/7 వాళ్ళు ఏం చేస్తారంటే కెమెరా అరెస్ట్ చేయడంతో డిజిటల్ అరెస్ట్ రూపంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అసోసియేట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ రిసిప్ట్లో ఓచర్లు చూపించిన తర్వాతే వాళ్ళు ఫ్రీ అవుతారు అనే ఒక ప్యానిక్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు పే చేయడం జరుగుతుందండి. ఇది ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే ఇది మన ఇండియాలో జరుగుతున్న క్రైమ్స్ కాదు. మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఏదో మన పర్టికులర్గా ఇంటర్ స్టేట్లోనో ఇంటర్ లొకేషన్స్లోనో జరగట్లేదు. మనకి ఒక సైబర్ స్లేవ్ అని ఇంకొక మోడల్ ఉందండి. అంటే మనకి పర్టికులర్గా కొన్ని మనకి బర్మా, లావోస్, తర్వాత ఈ యొక్క హాంకాంగ్, ఈ పర్టికులర్ నేషన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూనిఫామ్స్ నుంచి మొత్తం తీసుకొచ్చి ఇండియన్ సిమ్ కార్డ్స్ ద్వారా అక్కడ నుంచి ఈ యొక్క క్రైమ్ ని ఆపరేట్ చేస్తున్నారు సార్. అందుకు దీన్ని కొంచెం బ్రేక్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. రూపేష్ గారు, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ లేకపోతే సైబర్ నేరాల్లో ఒక ప్యాటర్న్ చూస్తే ఎక్కువగా మహిళల్ని, వృద్ధుల్ని, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందులో ఇంకేమైనా ఇతరత్ర ప్యాటర్న్లు కూడా ఉన్నాయా? ఎందుకు అలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు తొందరగా భయపడే వర్గాల్లో మీరు ఒకవేళ క్లాసిఫికేషన్ చేసుకుంటే, ఒకటి పట్టణం ఉండేవాళ్ళు, ఎవరికైతే బయట ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఎవరన్నా విలేజ్ లో ఉండే వారికి మీరు కాల్ చేసి ఇట్లా మీ మీద కేసు గీసు అంటే వాళ్ళు సరే వచ్చి ఏదో ఇంటికి వచ్చి చూసుకొని మీకు చెప్పేస్తారు. ఎక్కువగా పట్టణంలో ప్లస్ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ప్లస్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ లేదంటే ఫారెన్ లో చదువుకుని ఉంటారో అట్లాంటి వాళ్ళలో ఎక్కువ టార్గెట్స్. సో వీళ్ళు ఎందుకు భయపడతారంటే వాళ్ళకు ఒక జాబు, మనకు ఒక సిస్టము దాంట్లో ఉంది, దాంట్లో కేసులు అట్లాంటివి ఉంటే మనకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అయితే అని ఇప్పుడు జస్ట్ యంగే ఉంటారు వాళ్ళు. లేదా వృద్ధులైతే మన వల్ల మన పిల్లలు బాధపడతారు, ఇట్లాంటిది ఏమైనా మనం పొరపాటున ఇక్కడ ఏమైనా చేసుకున్నారా లేదా పిల్లల వల్ల మనకి ఏమైనా అయిందా అనేది భయం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉమెన్, మహిళల్లో మరియు వృద్ధుల్లో ఇది ఎక్కువగా చూస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఫారెన్ వెళ్ళి ఎంఎస్ వెళ్ళి చదవాలనుకుంటున్నారో లేదా ఈ ఫారెన్ తో కొంచెం ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళలో కూడా ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ నంబర్లు వీళ్ళు ఏంటంటే ఎక్కడో చోట ఫిల్ చేసి ఉంటారు. అందుకే ఫస్ట్ ఈ యొక్క ట్రాప్ లో పడాలంటే మన గుర్తింపు రావాలి, మీ మొబైల్ నంబర్ ఎక్కడో చోట పడాలి. దానికి కారణాలు మనం చూసుకుంటుంటే, ఒకటి ఎక్కువగా పడింది డామినోస్ డేటా లీక్ ఏదైతే జరిగిందో 2021లో, దానిలో ఉన్న ఫోన్ నంబర్ వాళ్ళు ఎక్కువ టార్గెట్ అయ్యారు. దాని తర్వాత రీసెంట్ గా మళ్ళీ జీమెయిల్ హ్యాక్స్ అనేవి జరిగింది 2024లో మరియు 2023లో. జీమెయిల్ ఐడి పాస్వర్డ్స్ అని లీక్ అయినాయి. దాంతో కూడా చాలా మంది అకౌంట్లు హ్యాక్ అవడము, ఇంకా దాంతో డేటా చోరీ అవడం జరిగింది. ఈ డేటా చోరీ అవడం ఏవైతే జరుగుతున్నాయో అక్కడ నుంచి మన ఫోన్ నంబర్లు వస్తాయి. ఆ ఫోన్ నంబర్ నుంచి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు టార్గెట్. ఓకే సార్. వినోద్ గారు, ఇప్పుడు డిజిటల్ అరెస్టర్లో ఈ మధ్య కాలంలోనే మొట్టమొదటి మరణం కూడా చూసాం. మోసపోయిన ఒక వృద్ధుడు ఆవేదంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇట్లాంటి వాటిని అడ్డుకోవాలంటే ఏం చేయాలంటారు? నేను ఒక డీల్ చేసిన కొన్ని కేసెస్లో ముఖ్యంగా నేను చూసింది అంటే రీసెంట్గా ఒక వృద్ధుడు చనిపోవటం ఒక సైడ్ ఆఫ్ ఇట్ అయితే, ఇందాక మీరు అడిగిన దాని ప్రకారం
వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాప్స్లో పట్టడం అనేది ప్రసాద్ గారు ఇందాక క్లియర్గా డీటెయిల్గా చెప్పారు. ఒక రీసెంట్ కేసు చెప్తాను. బాగా చదువుకున్న వాళ్ళు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రీసెంట్గా ఈ డిజిటల్ అరెస్ట్కి విక్టిమ్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఈ డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని లైవ్లో పెట్టి 48 hours పాటు ఎంటైర్ ఫ్యామిలీ కదలకుండా ఫోన్ ముందు కూర్చుండిపోయింది. చివరికి ఎలా అయిపోయిందంటే, ఇమీడియట్గా డబ్బులు కట్టాలంటే వాళ్ళకి సంబంధించిన ఐటీఆర్ ఇన్ఫర్మేషన్లు అవన్నీ కూడాను వాళ్ళు లూర్ చేసి వాళ్ళని సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడి వాళ్ళని దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రోత్సహించారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత సో ఉన్న పాలన తను ఇక్కడికో వేరే ఊరికి వెళ్ళి వాళ్ళు అడిగిన డబ్బులు తీసుకురావడం కోసం వాళ్ళ వైఫ్ని బాబుని ఆ కెమెరా ముందు పెట్టి 48 hours పాటు కదలకుండా ఉండాల్సి వచ్చింది. పక్కింట్లోనే మీ ఉండున్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేని పరిస్థితి. సో ఇటువంటి కేసెస్ అనేది సర్వసాధారణం అయిపోయింది. వీటిలో ఏమవుతుందంటే, మానసికంగా ఆవేదన చెందిన వెంటనే వాళ్ళు ఒక ప్రెషర్లోకి వచ్చి ఇమీడియట్ గా వాళ్ళు ఆ ప్రెషర్ తీసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేయడం, సూసైడ్ కమిట్ చేయడం ఈ మధ్యన మనం తరచుగా చూస్తా ఉన్నాం. ఈ వృద్ధుడు చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అలానే ఈ మధ్య ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వాళ్ళ సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ అని ఒక దగ్గర పార్క్ చేస్తున్నారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ కి తను బాధితుడై సూపర్ యాన్యుయేషన్ ఫండ్ ఏదైతే ఉందో ఆ 10 లక్షల రూపాయలు తన జీవితకాలం సంపాదించిన డబ్బుని ఇవ్వాల్సి వచ్చింది. దానివల్ల తనకు హార్ట్ అటాక్ కూడా రావడం జరిగింది. సో ఇటువంటివి సర్వసాధారణమైంది. వీటికి ఏంటంటే, సమగ్రంగా దర్యాప్తు చేయడానికి ఒక ఎస్ఓపి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 2, బ్యాంకింగ్, టెలికాం 2 సెక్టర్స్ కూడా ఒకరితో ఒకళ్ళు ఒక రకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ గా చేయడం. ఎయిర్టెల్ వాళ్ళు ఈ మధ్యన స్పామ్ బ్లాకర్ ఒకటి క్రియేట్ చేస్తారు. సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా రావాల్సింది. వినోద్ గారు, అయితే ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు ముందే వీళ్ళ గురించి, ఆ ఫ్యామిలీ గురించి, లేకపోతే ఎవరినైతే బెదిరిస్తున్నారో ఆ వ్యక్తుల గురించి మొత్తం సమాచారం తెలుసుకుని తర్వాతనే కాల్ చేసి ఇలా బెదిరిస్తూ ఉంటారా? లేదండి, జనరల్ గా ఇది వైల్డ్ గూస్ చేజ్ అండి. అంటే ఇది వైల్డ్ హంట్ ఉంటుంది. నార్మల్ గా ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా రూపేష్ గారు, ఈ డేటా ఏదైతే లీక్ అయి ఉంటుందో, ఈ లీక్ అయిన బ్రీచ్ డేటాని తీసుకొని వీళ్ళు ర్యాండమ్ ఐబీఆర్ కాల్స్ కానీ రకరకాల డైలర్స్ వాళ్ళు ర్యాండమ్ కాల్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఇంతకుముందు రాజస్థాన్ లాంటి ప్లేసెస్ లో, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్లేసెస్ లో ఇలాంటి ఒక కుటీర పరిశ్రమలా నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ బాగా అవేర్నెస్ ఎక్కువైపోయిందని వేరే కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి ఆ యూనిఫామ్స్ అవన్నీ తీసుకెళ్లి అక్కడి నుంచి రన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ముందుగా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ నా గురించి తెలిసి ఉంటుంది. ఆ తర్వాత 90% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ నేనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. సో వీటిని అరకెట్టడానికి మేజర్గా ఏంటంటే, గవర్నమెంట్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కానీ, చిన్న క్విక్ క్యాంపెయిన్స్ లాంటివి కానీ ఈ సినిమా థియేటర్స్ లో రన్ చేయటం, రెగ్యులర్ గా అవేర్నెస్ పెంచడం, అది అట్రాక్టివ్ కాంటెంట్ బిల్డ్ చేసి రియలిస్టిక్ గా కనబడేటట్టుగా చేస్తే వెంటనే జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తే ఈజీగా ఉంటుందని చెప్పాలి. రూపేష్ గారు ఏదో చెప్పబోయారు మీరు మధ్యలో. దీనిలో ఒకటి ఏం చెప్పానంటే, సార్ చెప్పిన దాంట్లో వాళ్ళు ఇంకొక పాయింట్ ఏం యాడ్ చేస్తారంటే, మేము మీ ఏదైతే అమౌంట్ ఉందో మీ దగ్గర దాన్ని మా అకౌంట్లో వేయండి, మేము వెరిఫై చేసి మళ్ళీ మీకు రీఫండ్ ఇస్తాం. ఈ రీఫండ్ స్కీమ్ కూడా ఒకటి వాళ్ళు చెప్తారు. దాంతో కూడా చాలా మంది ఓన్లీ చెక్ చేసి మళ్ళీ ఇస్తారు అనుకుంటారు. ఒకటి మనం గుర్తించుకోవాలి, ఒకసారి వెళ్ళిన తర్వాత అది రీఫండ్ రాదు. ఓకే సార్. ప్రసాద్ గారు, ఈ మధ్య డిజిటల్ అరెస్టులు అనేదే కాకుండా ఈ సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రుణాలు ఇచ్చే ఒక యాప్ని సర్వర్లోకి చొరబడి 49 కోట్లు కొట్టేశారు వాళ్ళు. అసలు సైబర్ భద్రతపై ఇలాంటి సంఘటనలు ఏం చెబుతున్నాయి? రీసెంట్గా కూడా మీరు అన్నట్లు సార్, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక లోన్ యాప్ ఏదైతే ఉందో, మనీవ్యూ అనే ఒక లోన్ యాప్ నుంచి 49 crores అనేది పర్టికులర్గా ఇంటర్ కాంటినెంట్ లైక్ ఈ చైనీస్ లైక్ హాంకాంగ్ డ్రివెన్ సంబంధించిన కొంతమంది హ్యాకర్ కూటమి 49 crores లూట్ చేయడం జరిగింది సార్. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సైబర్ సెక్యూరిటీతో పాటు డేటా ప్రైవసీ, డేటా లీక్స్ని మనం ప్రివెంట్ చేసే పద్ధతి లేకపోతే, ఒక యూజర్ నుంచి సేఫ్టీ సెక్యూరిటీతో పాటు ఏ అయితే కంపెనీలు అయితే ఆపరేట్ చేస్తున్నాయో వీటి కూడా తనకు సంబంధించిన సెక్యూరిటీ, సేఫ్టీ, ప్రైవసీ ప్రాక్టీసెస్ చేయకపోతే వచ్చే విపరీతమైనటువంటి పరిణామాలకి దీన్ని ఒక ఉదాహరణగా చెప్పచ్చు సార్. 49 కోట్లు పోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. అయితే దీంట్లో ఏమవుతుందంటే, ఈ 49 కోట్ల రూపాయలు ఎలా పోయినాయి అంటే, వీళ్ళు ఈ బ్యాంకులు ఏదైతే ఈ మనీవ్యూ యాప్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏపీఐ కీస్ని వాళ్ళు థెఫ్ట్ చేయడం ద్వారా దాన్ని యొక్క లాగిన్ అథెంటికేషన్ బైపాస్ చేసి ఆ సర్వర్లోకి పెనిట్రేట్ అయ్యి యూజర్స్ ఇచ్చే పేమెంట్స్ మొత్తాన్ని రూటింగ్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ వాళ్ళు వేరే ఇంటర్ కంట్రీలోకి ఆల్మోస్ట్ 200 బ్యాంక్ అకౌంట్స్కి అక్కడ నుంచి క్రిప్టోలోకి మార్చడం జరిగింది. ఇక్కడ మనకు ముందు ఈ యొక్క డిజిటల్ అరెస్ట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, మనీ రికవరీ ఎందుకు కాదు అంటే,
ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు డబ్బులు మొత్తాన్ని అకౌంట్లోకి పంపి ఎప్పుడైనా సరే ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ చేసేవాళ్ళు 2 వర్గాలకు ఉంటారండి. ఫ్రంట్ ఎండ్ వర్గం ఏం చేస్తుందంటే ఒక బాధితుడితో మాట్లాడుతూ అతను అరెస్ట్ చేస్తూ ఉంటే, బ్యాక్గ్రౌండ్ రెండో వర్గం ఏం చేస్తుందంటే ఆ యొక్క బాధితులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళు చేసే బ్యాంక్ డిపాజిట్లు మొత్తాన్ని ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లోనే వాళ్ళు వేరే అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడ నుంచి మల్టిపుల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి లెవెల్ 1, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 రూపంలోకి వెళ్ళి క్రిప్టో కరెన్సీలోకి మార్చేసి ఇతర దేశాలు మళ్ళిస్తాయి. మన పోలీసెస్ ఎప్పుడైతే దీన్ని ఇన్వెస్టిగేట్ వీళ్ళు ఏదో ఒక 1 వీక్ లేదా నెక్స్ట్ డేకి వీళ్ళు కేసు రిజిస్టర్ చేసినా కూడా మన అమౌంట్ని ఫ్రీజ్ చేసే టైంలో ఏమవుతుందంటే లేయర్ 1 నుంచి లేయర్ 2 అంటే విత్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం మనం ఫ్రీజ్ చేయగలుగుతున్నాం. కానీ అప్పటికే భారీ మొత్తంలో అమౌంట్ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలోకి మార్చడంతో మనం ఎక్కువ అమౌంట్ని మనం రికవరీ చేయలేకపోతున్నాం. ఇందాక మనము మీరు ఇందాక ఒక మంచి క్వశ్చన్ అడిగారు సార్, ఎందుకని మన బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తున్నారు, మనీని ఫ్రీజ్ చేయకుండా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు అనేది కూడా ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా ఏం జరుగుతుందంటే సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు బాధితుడు వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఫ్రాడ్స్టర్స్ ఒక 10,000 రూపాయలు ఫ్రాడ్ చేస్తే 10,000లో ఒక 1,000 రూపాయలు ఏం చేస్తారంటే ఒక ర్యాండమ్గా ఒక 4-5 అకౌంట్స్లో పంపించేస్తారు. ఈ మిగతా 8,000, 9,000 వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈ 1,000 రూపాయల వల్ల ఏం జరుగుతుందంటే ఒక 10 అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే పోలీసెస్ ఇక ఇన్వెస్టిగేషన్ అనేది డివియేట్ అవుతుంది. ఈ 10 అకౌంట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి వాటన్నిటిని బ్లాక్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సూడో విక్టిమ్స్ ఎక్కువ, అంటే సూడో అకౌంట్స్ అంటే ఫ్రాడ్స్టర్స్ పెరుగుతున్నారు. అంటే వాళ్ళు రియల్గా ఫ్రాడ్ చేయలేదు, వీళ్ళు ఒక గ్యాంబ్లింగ్లో వీళ్ళంతా బాధితులు అవుతున్నారు. సో దీంతో ఏంటంటే ఈ 9 అకౌంట్స్ కూడా బ్లాక్ చేయడంతో అమౌంట్ మొత్తం బ్లాక్ అవుతుంది. దానికి ఏంటంటే అకౌంట్ ఫ్రీజ్ కాదు, అమౌంట్ ఫ్రీజ్ చేయాలనేదంటే ఒక గైడ్ లైన్సెస్ కూడా నేషనల్ లెవెల్లో కూడా ఒక పొందుపరచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు సుప్రీంకోర్టు ఏర్పరిచినటువంటి సిబిఐలో ఇవన్నీ కూడా ఫార్మాట్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్రిప్టో కరెన్సీ మీద ప్రాపర్గా ఇప్పటికే 30% అబోవ్ టాక్సేషన్ ఉంది. కానీ ఇంకొక వీటికి కూడా కేవైసీలు వెరిఫికేషన్ కొనవండి. ఎవరైతే ఇందాక వినోద్ గారు చెప్పినట్టు ఎనానిమిటీ అండ్ ప్రైవసీస్, డేటా బ్రీచెస్ కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం కూడా మన పర్టికులర్గా నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ I4C లాంటి ఆర్గనైజేషన్స్ కానివ్వండి, స్టేట్ పోలీసెస్ కూడా ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఉందండి. ప్రసాద్ గారు, అలాగే ఇప్పుడు మన చుట్టూ చూస్తుంటే మన కొలీగ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఎంతో మందికి ఇట్లా చాలా ఫ్రీక్వెంట్గా అకౌంట్ ఫ్రీజ్ అయింది అంటున్నారు. వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి అడిగితే ఎందుకు ఫ్రీజ్ అయింది అంటే మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేశారు మొబైల్ యాప్ల ద్వారా, అందువల్ల ఫ్రీజ్ అయింది అంటున్నారు. వాళ్ళు దీన్ని రికవర్ చేసుకునే అవకాశం లేదు ఈ అకౌంట్ని అంటే, లేదు అవకాశమే లేదు, మీరు కొత్త అకౌంట్ తీసుకోవాల్సిందే అని చెప్పి చాలా ఖచ్చితంగా చెబుతున్నారు బ్యాంకు. అసలు కారణాలు కూడా సరిగ్గా వివరించట్లేదు వాళ్ళకి. అది ఎవరన్నా ఈ బ్యాంకు మేనేజర్ చెప్తే మాత్రం అది ఖచ్చితంగా 100% తప్పండి. ఎన్ని ట్రాన్సాక్షన్ చేయడానికి ఎప్పుడు కూడా ఏ బ్యాంకు కూడా లిమిట్స్ అంటూ ఉండదు. ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేస్తారంటే ఎవరైనా సరే ఒక ఇల్లిసిట్ అమౌంట్ క్రెడిట్ అయ్యి దాన్ని ఇమీడియట్గా రిటర్న్ చేయకుండా ఆ అమౌంట్ను వాళ్ళు యూటిలైజేషన్ చేస్తే, ఎవరైనా ఆ అమౌంట్ మీద ఏదైనా కంప్లైంట్ లాడ్జ్ చేస్తే అది ఎక్కడైనా చేయొచ్చు. ఆ పర్టికులర్ అకౌంట్ బ్లాక్ చేసేటువంటి వెసులుబాటు అనేది ఎక్కడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినటువంటి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు నోడల్ బ్యాంక్ మేనేజర్కి రిక్వెస్ట్ లెటర్ పెడతారు. పలానా ఎఫ్ఐఆర్ మెంబరు పలానా బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ అయింది, కైండ్లీ ఆ అకౌంట్ని మీరు ఫ్రీ చేయండి అని అడగడానికి ఒక వెసులుబాటు ఉందే తప్ప మనము ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఏ బ్యాంకు కూడా లిమిట్లెస్గా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంటిల్ది మనకి కేవైసీలు ప్రాపర్గా ఉండి ఐటీఆర్లు ప్రాపర్గా ఉన్న వార్త మాత్రాన్ని మన ఏ ట్రాన్సాక్షన్ ఆపడానికి వీలు లేదు. ఎవరైనా ఫేక్ కానీ ఫాల్స్ ట్రాన్సాక్షన్ అయ్యి ఇల్లిసిట్ అయితే తప్ప బ్లాక్ చేయడానికి అధికారం ఏ బ్యాంక్ మేనేజర్ కూడా లేదండి. ఒకవేళ వాళ్ళు చేస్తారు వాళ్ళ మీద మనకు ఎఫ్ఐఆర్ కట్టచ్చు. అవునవును. అయితే ఇవాళ కూడా మా కొలీగ్ ఒక అతను అట్లే బ్యాంక్ ఫ్రీజ్ అయింది అకౌంట్ అని చెప్పి బ్యాంక్ వెళ్తే, ఫ్రీజ్ అయింది సార్ మీరు కొత్త అకౌంట్ తీసుకోవాల్సింది, అది తప్ప వేరే ఏమి చెప్పట్లేదంట వాళ్ళు. మీదైతే ఫ్రీజ్ అయింది, దాన్ని రికవర్ చేసే ఛాన్సే లేదు, మీరు కొత్త అకౌంట్ తీసుకోండి అంటున్నారంట. అది ఖచ్చితంగా తప్పు సార్. ఎందుకంటే ఏ బ్యాంక్ కొత్త అకౌంట్ తీసుకోవాలంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక టార్గెట్ ఎవ్రీ మంత్ టార్గెట్ ఇన్ని అకౌంట్స్ వాళ్ళు ఓపెన్ చేయాలి. దానిలో భాగంగా వాళ్ళు ఏమైనా మౌళ్ళు చేస్తున్నారే తప్ప యాక్చువల్గా ఆ అకౌంట్కి ఏం లేదు. వాళ్ళు చెప్పాల్సినటువంటి ఒక అడ్వైజరీ ఏంటంటే మీకు పలానా బ్యాంక్ నుంచి వాళ్ళ దగ్గర డేటా ఉంటుందండి. ఎవరైతే మేనేజర్ చెప్పాడో వాడిని అడిగితే మనం ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ ఫ్రీజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో, నేను హైదరాబాద్ వెళ్ళిపోయి గాంధీనగర్ వెళ్ళి నా అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే ఆ మేనేజర్ నాకు చెప్పాలి, ఇదిగో సార్ మీ అకౌంట్ పలానా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నీ మీద కంప్లైంట్ వచ్చింది, అందువల్ల మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నాను, మీరు నోయిడా పోలీస్ స్టేషన్కి వచ్చి కనుక్కోండి అంటే నేను నోయిడా పోలీస్కి ఫోన్ చేసి నేను అడగొచ్చు, సార్ నా మీద అకౌంట్ ఉందంటే పలానా చెప్తారు, బాబు మీకు 250 రూపాయలు అకౌంట్లో ఇల్లిసిటీకి అమౌంట్ వచ్చింది, దానివల్ల మీ అకౌంట్ బ్లాక్ అయిందంటే నేను అమౌంట్ పంపించడానికి రెడీగా ఉన్నాను, నా లిఫ్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుని నేను విత్డ్రా చేయొచ్చు అండి. ఇలాది ప్రొసీజర్. యాక్చువల్గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అసలు ఎట్టి పరిస్థితిలో లేదు. రూపేష్ గారు, ఇప్పుడు మీరు సైబర్ జాగృతి అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలా కాలంగా డిజిటల్ హైజీన్ అలాగే భద్రత సంబంధించి పనిచేస్తున్నారు ఈ విషయంలో. ఈ జనరల్గా పబ్లిక్కి ఈ విషయంలో అవగాహన, స్పృహ ఎంతవరకు ఉంటుంది?
ఇప్పుడు ఓటీపీ ఎవరికి ఇవ్వకూడదు, ఎవరైనా మనకు కాల్ చేసి ఇలా బెదిరిస్తే మనం ఏం చేయకూడదు అనేది ఆల్మోస్ట్ చాలా మందికి అవగాహన వచ్చింది సార్ ఆల్రెడీ. కానీ ఇవి మోసగాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త టెక్నిక్స్ వాడతారు. వీళ్ళు ఎప్పుడైనా మన అకౌంట్స్ని టార్గెట్ చేయరు, మన మైండ్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు మీకు ఎలా కొత్త విధంగా మీకు స్కామ్ చేయాలి, మీకు ఇప్పుడు మర్జ్ కాల్ స్కామ్ అని కొత్త నడుస్తుంది. మీకు కాల్ చేసి సార్ ఇలా ఇదే డిజిటల్ అరెస్ట్లోనే మా పై ఆఫీసర్ మీకు కాల్ చేస్తున్నారు, ఆ కాల్ మీరు మర్జ్ చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే ఓటీపీస్ మీరు 2 విధాలు పంపించవచ్చు. ఒకటి వయా SMS, నా దగ్గర మీ ఫోన్ యాక్సెస్ లేకపోవచ్చు, కానీ నేను కాల్లో ఉన్నప్పుడు మీరు ఒక కాల్ మర్జ్ చేస్తారంటే ఆన్ కాల్ ఓటీపీ అనే ఫీచర్ కూడా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఆ కాల్ మీరు ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో ఆ ఓటీపీ నాకు వినిపించేస్తుంది. దాంతో నేను ఎంటర్ చేసుకుని నా డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటాను. అదొక విధానం. ఇంకొకటి ఈ మోసాలలో కామన్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామంటే చాలా మంది ఇప్పుడు నా అమౌంట్ పోయింది, ఏం చేయాలి ఫస్ట్ తెలీదు. 1930 కాల్ చేయాలి, ఇది కంప్లైంట్ చేసుకున్నాను అంటారు. కానీ చాలా మంది ప్రాక్టికల్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే చాలా దగ్గర ఈ 1930 కాల్ అనేది అవైలబుల్ ఉండదు. కాల్ కనెక్ట్ అవ్వదు, డిస్కనెక్ట్ అయిపోతుంటది. తర్వాత వాళ్ళు వాట్సాప్ లో అడిగే డీటెయిల్స్ ఒక ఫార్మాట్ వీళ్ళు ఇవ్వలేకపోతారు. ఏవైతే డీటెయిల్స్ ఈ యూటీఆర్ నెంబర్ పంపించండి, ఇది పంపించండి, అది స్క్రీన్ షాట్స్, చాలా డీటెయిల్స్ అడుగుతారు. ఎందుకంటే వీటన్నిటికీ ప్రాపర్ గా ఆన్లైన్ లో మీరు కంప్లైంట్ చేస్తేనే ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ప్లస్ అదొక గోల్డెన్ అవర్, 1 అవర్ 2 అవర్స్ అనే టైం అనేది గోల్డెన్ పీరియడ్ కూడా ఉంటుంది. దాంట్లో మనం ఏదన్నా టైం రిపోర్ట్ చేస్తే రికవరీకి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. అది ఈ మోసం జరుగుతుంది, ఇదంతా ఒక మోసం మనతో జరిగింది, అది రియలైజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 or 2 days 1-2 weeks నడిచిపోతుంది. అంతలో వీళ్ళు ఎక్కడెక్కడో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని లాస్ట్ లో క్రిప్టో కరెన్సీలో వీళ్ళు మార్చుకొని వేరే కంట్రీస్ విదేశాలకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల రికవరీ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఇప్పుడు రూపేష్ గారు, అలాగే జనాలకి పబ్లిక్ అవేర్నెస్ పెంచాలంటే ఇంకా ఏం చేస్తే మేలంటారు? రెండండి. ఒకటి, జనాలకి దీనిపైన నిజంగా మాకు సేఫ్ ఉండాలన్నంత వరకు అవేర్నెస్ అనేది పనికి రావట్లేదు. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు టీవీలో మనం ఇంకా ఏదైనా మూవీ థియేటర్కి వెళ్తే ఇదైతే టొబాకో, సిగరెట్, కైని, పాన్ బీడి గురించి ఎంతైతే అవేర్నెస్ చేస్తున్నాం, చాలా వరకు అవేర్నెస్ ఉంది. కానీ ఎంతమంది మానేస్తున్నారు అనేది ఒక స్టాటిస్టిక్స్ మనం చూసుకోవాలి. అలానే దీనిపైన కూడా ప్రతి బ్యాంకు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అక్టోబర్ సైబర్ అవేర్నెస్ మంత్, దీనిలో కూడా చాలా అవేర్నెస్ చేస్తున్నారు. కానీ జనాలకి మాకు ఇది అవసరము, అది లగ్జరీ లాగా తీసుకోకుండా నాకు అన్ని తెలుసు అనే విషయంతో వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటే ఇది అవ్వదండి. వినోద్ గారు, ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో చేసే చిన్న చిన్న పొరపాట్లు సైబర్ నేరగాళ్లకు ఏ విధంగా కొన్ని అస్త్రాల్లాగా తయారవుతున్నాయి? ఫోన్ నుంచి వివిధ ఇంటర్నెట్ సాధనాల్లో, ప్లాట్ఫామ్స్లో మన డిజిటల్ ఫుట్ ప్రింట్ పై ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే మెజారిటీ ఈ క్రైమ్స్ అన్నిటిలో కూడాను మనం మొదటగా చేసే కొన్ని పొరపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తున్నాయి మనకు. సో ముందుగా దానికి వెళ్లే ముందు మేజర్గా ఏంటి అంటే ప్రతిసారి ఇంటర్వ్యూస్ లో కూడా మాట్లాడినప్పుడు నేను చెప్తా ఉంటాను, ఏది మనకు ఫ్రీగా రాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరో ఫోన్ చేసి మీ అకౌంట్ లో డబ్బులు పడితే ఆ డబ్బులను తీసి మాకు ఇస్తే మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాం, మీకు 10,000 వస్తే మీరు ఒక 3,000 ఉంచుకోండి, 7,000 మాకు ట్రాన్స్ఫర్ చేయండి. ఈ రకమైన లూరింగ్ ఏదైనా రిక్వెస్ట్లు వస్తే వీటిని ఆనర్ చేయకూడదు. ఎందుకు అంటే ఫ్రీగా మనీ ఎందుకు వస్తుంది, అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం ఎందుకు వస్తుంది, మన ఇన్ఫర్మేషన్, మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎందుకు వస్తుంది డబ్బులు అనేది ఆలోచించాలి. వీటిని మ్యూల్ అకౌంట్స్ కింద వాడుకుంటారు. 2, డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా, పోలీసు వాళ్ళకి కూడా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే వీళ్ళు ఒకసారి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ దేన్నైనా పట్టుకుందాం ట్రై చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఏం జరుగుతుందంటే అస్సాం నుంచో, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, రకరకాల వేరే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక వారం రోజులు పట్టేటువంటి ప్రదేశాల్లో ఉండే వాళ్ళు జీవనభృతి కోసం వేరే స్టేట్స్కి వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డులు వాడి అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత దాని నుంచి మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా వెళ్తూ ఉంటారు. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. సో ఇటువంటి ఛాలెంజ్ అన్నింటిలో కూడా మేజర్గా అంటే వీటి ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఛాలెంజెస్ పనిలో తీసుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాల్సినవి ఏంటి అంటే బేసిక్గా ఓవర్ షేరింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఎంతవరకు పెడతాం, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎంత ఇన్ఫర్మేషన్ అయితే పెడతామో ఆ ఇన్ఫర్మేషన్ మనకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ రెండోది ఏంటి అంటే మన చిరునామా కానీ, మనకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కానీ, మన ఈమెయిల్ అడ్రస్లు కానీ ఇవ్వటం, సో మన ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టడం, బలహీనంగా ఉన్న పాస్వర్డ్స్ వాడటం. సో పాస్వర్డ్స్ పెద్దగా ఉన్నాయంటే దాన్ని చిన్నగా ఎలా చేయాలి, ఈజ్ ఆఫ్ యూజ్ కోసం మనం ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అంటే కాంప్రమైజ్ చేస్తున్నాం. ఫిషింగ్ లింక్స్, అనానిమస్, చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే ఐఫోన్ వాడితే మనం హ్యాక్ కావు, మన ఫోన్స్ హ్యాక్ కావు,
మనం కంప్లీట్లీ సెక్యూర్ అనే ఒక ఆలోచన ఉంటుంది. బట్ యూజువల్గా ఏం జరుగుతుందంటే ఫిషింగ్ లింక్స్ ని కనెక్ట్ చేస్తే దాంట్లో హై అండ్ ఎక్స్ప్లాయిట్స్ యూస్ చేస్తారు. సో వాటి ద్వారా ఈవెన్ ఐఫోన్స్ లాంటివి కూడా కాంప్రమైజ్ అవుతాయి. కాబట్టి ఫిషింగ్ లింక్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకుండా ఉండటం అనేది. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2-factor authentication ఒకటి అండి. ఏదైనా అన్సోలిసిటెడ్ మనకు తెలియని అనుమానాస్పదమైన మెసేజెస్ వచ్చినా కాల్స్ వచ్చినా ఎత్తకుండా ఉంటాం. సో బలహీనమైన పాస్వర్డ్స్ పెట్టకుండా ఉంటాం. సో ఏ యాప్స్ కైనా సరే అనుమతి ఇచ్చేటప్పుడు ఈ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసాము, ఈ యాప్కి ఎందుకు అనుమతిస్తున్నాము, ఈ యాప్ ద్వారా ఇంకేదైనా యాప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి సిస్టంలోకి అనేది జాగ్రత్త తీసుకోవాలండి. ప్రసాద్ గారు, ఇప్పుడు హనీ ట్రాప్ లేకపోతే సెక్స్టార్షన్ ఉద్యోగాలు ఇట్లాంటి వాటి పేరిట చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ మాటలు. ఇలాంటి వాటి విషయంలో మోసపోకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రజలు? సార్, బేసికల్గా మనకి ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, వాట్సాప్ ఒకటి, ఈ మూడిట్లో ఈ సెక్స్టార్షను, ఎక్స్టార్షను, లేకపోతే హనీ ట్రాప్, జాబ్ ఫ్రాడ్స్కి సంబంధించిన వ్యక్తులకి లింక్డ్ఇన్, ఇవి జనరల్గా హాట్స్పాట్స్గా చూడొచ్చు సార్. జనరల్గా ఏం చేస్తారంటే ఫేస్బుక్లో ఎవరైతే కొంచెం మనతో మాట్లాడే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఒక లేడీ ప్రొఫైల్ ఉన్నంత మాత్రాన లేడీ మాట్లాడుతున్నట్టు కూడా కాదు. సో బిహైండ్ ఎవరైనా మనిషి ఒక అబ్బాయి కూడా ఉండొచ్చు. జనరల్గా ఎలా ఉంటుందంటే మనకి నాకు 45 years, నేను ఒంటరిగా ఉన్నాను, నా జాబ్స్, నా యొక్క ఎంప్లాయీ, నా యొక్క బిజినెస్ చూడటానికి ఎవరైనా రెడీగా ఉన్నారా అంటే కామెంట్ సెక్షన్లో ఒక 100 మంది నుంచి 1000 మంది 10,000 మంది దాకా కూడా ప్రతి వాళ్ళు నేనున్నాను మేడం అని ఫోన్ నెంబర్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నెంబర్ని ఇలాంటి కలెక్ట్ చేసి వాళ్ళతో వాట్సాప్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో చాట్ చేయటం, తర్వాత కొంత ల్యూరింగ్ కమ్యూనికేషన్, ఇంటిమేటెడ్ కమ్యూనికేషన్ అయిన తర్వాత ఆ వాట్సాప్లో యొక్క చాటింగ్ మొత్తాన్ని స్క్రీన్ షాట్లు తీసేసి వాళ్ళనే బెదిరించేసి డబ్బులు తీసుకునే ఒక పద్ధతిని జనరల్గా హనీ ట్రాప్ లేదా సెక్స్టార్షన్ రూపంలో మనం చూడొచ్చండి. జనరల్గా ఎప్పుడైతే వీళ్ళు ఏదన్నా ఒక అమ్మాయిలు ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, లేకపోతే ఒక మిడిల్ ఏజ్ ఉన్న ఉమెన్ ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, కొన్నిసార్లు పర్టికులర్గా దీంట్లో ఎక్కువ మంది విక్టిమ్స్ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అబవ్ 40 years వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఎక్కువ మంది దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ది హనీ ట్రాప్ అండ్ సెక్స్టార్షన్ అండి. అలాగే మిడిల్ ఈస్ట్లో ఎవరైతే ఉన్నారంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అంటే సౌదీలో ఉద్యోగాలు, లేకపోతే సింగపూర్లోనో హాంకాంగ్లోనో ఉద్యోగాలు అని చెప్పి, లేదా కంబోడియాలో ఉద్యోగాలు అని చెప్పి ఎక్కువ మందికి కూడా ఉద్యోగాలు ఆఫర్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ మధ్య ఎక్కువగా మనం చూసిన వాటిలో సైబర్ స్లేవ్లో ఈ జాబులకు వెళ్ళిన వాళ్ళు సెమీ స్కిల్డ్ జాబులు అంటే 10th degree మీద మీకు నెలకు 2 లక్షలు సంపాదించుకోవచ్చు మీరు వీటిల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇట్లా ఈ పర్టికులర్ బర్మా దేశాలు లేకపోతే హాంకాంగ్ దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ సైబర్ స్లేవ్గా కూడా ఈ సైబర్ క్రైమ్స్ చేయడానికి కూడా వాళ్ళు వాడుతున్నారండి. ఇదో పెద్ద విషయం ఏంటంటే ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి వాళ్ళని పర్టికులర్గా వాళ్ళ ఫోర్స్గా లేక సైబర్ స్లేవ్గా మార్చి వాళ్ళ ద్వారా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ రోజు కేసు ఏదైతే ఉందో డిజిటల్ అరెస్ట్, దీంట్లో ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్స్ రియల్గా ఈ క్రైమ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. సో ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, మీతో ఎవరైనా సరే మీరు నాకు తెలుసు, నేను ఎలోన్గా ఉన్నాను, నేను మీ నెంబర్ ఇస్తే నేను మీతో మాట్లాడతాను అని ఇంటిమేటెడ్గా ఎవరైనా మీతో చాట్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు సస్పీషియస్గా మీరు ఆలోచించండి. నెంబర్ 2, మీతో తెలుగులో కొన్నిసార్లు మీరు తెలుగులో కూడా మాట్లాడవచ్చు, లేదా మీ భాషలో మాట్లాడవచ్చు. మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతారు, మీ బ్యాంక్ డీటెయిల్, మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. మీకు తెలియకుండా అదే ఫోన్ నెంబర్కి ఇమీడియట్గా వీడియో కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా బ్లాక్ చేయండి. ఎవరు కూడా ఇమీడియట్గా వీడియో కాల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు వీడియో కాల్ చేసిన తర్వాత మీరు మామూలు డ్రెస్లో ఉన్నా కూడా వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ అనే ఒక ఆప్షన్ పెట్టుకుని ఒక పోర్న్ వీడియోగ్రఫీని ప్లే చేయడం ద్వారా మీ ఫోటో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్ ఆ ఫోటోతో 2 సింక్ చేయించి ఇదిగో మీరు మీరు న్యూడ్ వీడియో కాల్ మాట్లాడారు, దీన్ని మీకు మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి, మీ వైఫ్కి, మీ హస్బెండ్కి పంపిస్తామని చెప్పి వాళ్ళు బెదిరించడం ద్వారా దీని ద్వారా హనీ ట్రాప్స్లోకి మార్చేసి కొన్నిసార్లు ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది, కొన్నిసార్లు ఒకవేళ యూనిఫామ్ పీపుల్ అయితే అంటే ఆర్మీ వాళ్ళు కానివ్వండి, నేవీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళ ద్వారా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుందండి. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా అనానమస్ పీపుల్ ఫోన్ నెంబర్ లైవ్ వీడియో కాల్స్ వచ్చినా, లేకపోతే మీ యొక్క ఫేస్బుక్లో మీ అకౌంట్స్ని ప్రైవేట్ అకౌంట్స్గా మార్చకుండా, లేదా మీ అకౌంట్స్ని లాక్డ్ ప్రొఫైల్గా మార్చకుండా ఉన్నట్లయితే ఇవి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి. ఎక్కువ సార్లు మనకు సైబర్ సేఫ్టీయో సెక్యూరిటీ లేకుండా అయితేనే క్రైమ్స్ అవ్వవు. కొన్నిసార్లు డేటా ప్రైవసీ, డేటా లైక్ ప్రైవసీ అండ్ ఎనానిమిటీ మెయింటైన్ చేయకపోయినా కూడా సైబర్ అటాక్స్ లేదా పర్టికులర్ ఇలాంటి క్రైమ్ జరిగే పరిస్థితులు ఉన్నాయండి. చాలా మంది పాస్వర్డ్ చాలా పెద్దగా పెడతారు, కానీ మీరు పబ్లిక్ ప్రొఫైల్ పెడతారు, వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతారు. మీరు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే పబ్లిక్ వ్యూలో పెడతారో ఆ నెంబర్ ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వడం ఈజీ, మీ ద్వారా విక్టిమ్ మిమ్మల్ని సైబర్ ఫ్రాడ్లకు గురి చేయించడం చాలా ఈజీ అవుతుందండి.
కాబట్టి ఫోన్ నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి, మీకు సంబంధించిన అడ్రస్ కానివ్వండి, ఇవి ఎప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్గా మీరు పెడితే మాత్రం మీరు బాధ్యతలు అవ్వడానికి చాలా ఈజీ అవుతుందండి ప్రాసెస్కి. రూపేష్ గారు, ఇంకొక కీలకమైన సమస్య ఏంటంటే డీప్ ఫేక్. ఇప్పుడు సినీ ప్రముఖులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఇలాంటి వాళ్ళు కూడా దీనికి బాధ్యతలు అవుతున్నారు. చివరికి మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కూడా దీని బాధితులై ఆయన కోర్టుని ఆశ్రయించారు. ఇట్లాంటి డీప్ ఫేక్ల కట్టడి అంత కష్టమా, లేకపోతే కట్టడి చేయొచ్చా? ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్కడ పెడతారు ఈ వీడియోస్, అది మనం చూస్తే సోషల్ మీడియాలో పెడతారు. సో సోషల్ మీడియాలో మీరు ఇంతకుముందు ఫేస్బుక్ వాడుతుంటే ఫేస్ రికగ్నిషన్ అనే ఒకటి ఉండేది. ఎవరన్నా మీ ఫోటో పెడితే యువర్ ఫోటో అక్కడ అపేర్ అయిందని ఒక ఫీచర్ వచ్చేది దాన్ని. ఫేస్బుక్ మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఐటీ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో 2021 మరి 2023 అమెండ్ అయింది. ఇప్పుడు రీసెంట్ కూడా మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ రూల్స్ అనేది అమెండ్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వాళ్ళు యాజ్ ఏ ఇనిషియేటివ్ గా వాళ్ళు ఈ డీప్ ఫేక్స్ ని డిటెక్ట్ చేయడము, మరి వాటిపైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం అనేది జరగాలి. ఎందుకంటే ఇప్పుడు నా డీప్ ఫేక్ ఏదైనా కనిపించింది, నేను దాన్ని రిపోర్ట్ చేస్తాను. ఆ రిపోర్ట్ చేసిన దాంట్లో ఇది ఒక డీప్ ఫేక్, నా ఫోటోకి సంబంధించిన ఒక డీప్ ఫేక్ అనే ఆప్షన్ దానిలో ఉండాలి. అది లేదు ఇప్పుడు వరకు. అట్లాంటివి ఈ సోషల్ మీడియా వాళ్ళు దాని తర్వాత మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకొని వాళ్ళ ఒక టెక్నాలజీ వాడుకొని వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని బ్లాక్ చేయడం జరగదు. లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా కోర్టుకి వెళ్ళి దాని నుంచి నేను ఆ కోర్టు ఆర్డర్ ఇప్పించడం, లేదంటే పోలీస్ నుంచి ఒక నోటీస్ రాపియడం, దాంట్లో ఒక 4-5 days టైం అనేది ఈజీగా పడుతుంది. ఆ 4-5 days లో ఏదైనా నష్టం జరగాల్సి ఉందో అది జరిగిపోతుంది. కాబట్టి ఇమీడియట్ గా ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, గూగుల్, ఈ మెటా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీనిపైన యాక్షన్ అనేది ఇమీడియట్ గా ప్రాంప్ట్ గా రెస్పాన్స్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. ఓకే సార్. వినోద్ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ త్వరలో రంగంలోకి దిగబోతుంది. అలాగే సైబర్ క్రైమ్ కేసుల ఛేదనకు సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా చాలా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అందిపుచ్చుకోవాల్సిన నైపుణ్యాలు టెక్నాలజీ ఏంటి? సో మేజర్గా అంటే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సిబిఐ రంగంలోకి దిగడం అనేది ఒక మంచి పరిణామం అండి. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఇన్ టైం ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు, ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల పోలీసులు అయితే గత 5 సంవత్సరాల్లో మనం చాలా టెక్నాలజీ పరంగా కానీ, ఈ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పరంగా కానీ చాలా నాలెడ్జ్ పొందారు. వీటి మీద ప్రత్యేకమైన నైపుణ్యం కూడా సాధిస్తూ ఉన్నారు ఇంకా. సో మేజర్గా 3 ఇంపార్టెంట్ థింగ్స్, మనం ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ దీంట్లో మనం పరిగణలోకి తీసుకోవాలంటే, ఒకటి ఏంటంటే ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యం తీసుకోవడం, దాంట్లో ఒకటి. రెండోది ఏంటంటే సంస్థాగతంగా ఈ డిపార్ట్మెంట్స్ పరంగా, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంకింగ్ పరంగా కావచ్చు, వీటి రెండు మధ్యన ఒక రకమైన ప్లాట్ఫామ్, కామన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్లాట్ఫామ్ ఒకటి రావడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్లో నెట్వర్క్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్, క్రిప్టో కరెన్సీ బేస్డ్ ఇన్వెస్టిగేషన్. సో అట్లనే మనకు ఎన్క్రిప్టెడ్ డేటా, ఎస్పెషలీ ఎన్క్రిప్టెడ్ డేటా హార్డ్వేర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి, దాన్ని ఎలా డిక్రిప్ట్ చేయాలి, లేదా ఏ రకమైన టూల్స్ వాడాలి, వీటన్నిటి వాటిలో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోరెన్సిక్స్లో మరియు టెలిగ్రామ్ లాంటి యాప్స్లో జనరల్ గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు వీటిని అన్నింటినీ కూడా. డిజిటల్ అరెస్ట్ కావచ్చు, సెక్స్టార్షన్ కావచ్చు, డీఫేక్ కావచ్చు, ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తుంటాయి. ఈ టెలిగ్రామ్ లో ఏవేవైతే ప్రపగేషన్ జరుగుతూ ఉంటుందో, ఇటువంటి డేటా ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుందో వాటన్నిటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలనే దాని మీద కూడా నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఏ రకమైన కొత్త మాల్వేర్స్ డెవలప్ అవుతున్నాయి, సో వాటి ఎక్స్ప్లాయిట్స్ ఏంటి, డార్క్ వెబ్ మానిటరింగ్, ఎస్పెషల్లీ డార్క్ వెబ్ లో నా రాష్ట్రానికి సంబంధించిన ఏ డేటా, ఏ రకమైన డేటా బ్రీచ్ అవుతా ఉంది, సిటిజన్ సంబంధించిన ఏ డేటా ఉంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనే ఒక పద్ధతిని నేర్చుకోవడం, వాటి మీద నైపుణ్యత సాధించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిజిటల్ ఏ సైబర్ క్రైమ్ దాంట్లో అయినా. అట్లానే ఐఎస్పీల సహకారం తీసుకొని అన్ని కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం. క్రిప్టో కరెన్సీ ఫైనాన్షియల్ ట్రాకింగ్ లో ముఖ్యంగా ఇంకా త్వరితగతిన ఒక మొబైల్ నెంబర్ని బేస్ చేసుకుని ఆ మొబైల్ నెంబర్కి కనెక్ట్ అయి ఉన్న ఓటీపీస్ ఏంటి, లేదా ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడాను సైలోస్ లో పనిచేస్తున్నాయి. అంటే మనం అంతా కూడా ఒక షెల్ లో పనిచేస్తున్నాయి ఈచ్ వన్ ఆఫ్ ది బ్యాంక్స్ కూడా. సో వీటన్నిటిని ఒక అనుసంధానం చేసి ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక రోజులో సిబిఐనో ఇంకో డిపార్ట్మెంట్ ఒక రోజులో మిరకల్ క్రియేట్ చేయలేదండి. ఇది పాలసీ పరంగా చేంజెస్ రావాలి. అలానే ఈ రాష్ట్ర పోలీసులు, సిబిఐ పోలీసుల మధ్యన అనుసంధానం చాలా ఇంపార్టెంట్ అండి వీటిలో. సో వినోద్ గారు, ఇంకొకటి, ఇప్పుడు మొత్తం దేశాన్ని కలవరపెడుతూ అంతర్గత భద్రతకు ఒక ఛాలెంజ్గా నిలుస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళ విషయంలో, ఇలాంటి నేరాలను అదుపు చేయడం విషయంలో
దేశంలో ఉన్నటువంటి సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే క్రీడా ప్రముఖులు, ఇలాంటి వాళ్ళందరితోటి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఎందుకు చేయకూడదు అంటారు? ఇది చాలా మంచి పాయింట్ అండి మీరు చెప్పింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో లాంటి కంట్రీలు ముఖ్యంగా ఏంటంటే మనము ఎమోషనల్ గా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటాం. మనం ఒక సినిమా హీరోస్ కావచ్చు, వీళ్ళెవరినైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కింద ట్రీట్ చేస్తూ ఉంటాం. జనరల్ గా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం యాక్సెప్టెన్స్, మన ఒక కోవిడ్ టైంలో మీరు చూసినట్టయితే చిరంజీవి గారు హ్యాండ్ వాష్ గురించి చెప్తే అది చాలా పెద్దగా ప్రొపగేట్ అయిపోయి దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటివి తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. సో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక చిన్నపాటి క్లిప్స్ రిలీజ్ చేయటం రెగ్యులర్ గా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు వాట్సాప్ లో వాళ్ళ ఓన్ కమ్యూనిటీ ఛానల్స్ కానీ ఫ్యాన్ ఛానల్స్ కానీ మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి మూవీ యాక్టర్ కూడా తీసుకొని దాన్ని ఒక చిన్నపాటి బైట్స్ ని రిలీజ్ చేయటం డెఫినెట్ గా ఇది చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళు ఒక మోడల్ ని ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో కొత్త టైప్ ఆఫ్ కాంటెంట్స్ వీటిని డెవలప్ చేసి వాటిని కూడా ప్రొపగేట్ చేయటం ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా ఇటువంటి వాటిని కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఇంతకుముందు మిమ్మల్ని అడిగినట్టుగా అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అసలు లిమిట్ అనేది లేదా? ఒకవేళ ఎవరిదైనా అకౌంట్ ఫ్రీజ్ చేసి మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ కావడం వల్లే ఫ్రీజ్ చేసామని బ్యాంకు వాళ్ళు చెబితే వాళ్ళు ఏం చేయాలి అకౌంట్ హోల్డర్? జనరల్గా సార్ అకౌంట్ ఫ్రీజ్ అవడానికి అకౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎప్పుడు కూడా పారామీటర్ కాదు నాకు తెలిసి. సో ఒకవేళ ఇది ఎవరైనా చెప్పారంటే మాత్రం ఒక్కసారి ఏదైనా అకౌంట్ ఏదైనా ఫ్రీజ్ అయిందంటే ఒకటి ఇద్దరు చేయాలి. ఒకటి ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఆ అకౌంట్ మీద ఆ కంప్లైంట్ ఏంటి పెట్టిన దాన్ని బట్టి అకౌంట్ ఫ్రీజ్ అవటం ఒక పద్ధతి. రెండోది ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటీఆర్ల నుంచి కానివ్వండి, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏదన్నా ఓ పర్టికులర్గా ఏదైనా నోటీస్ వచ్చి ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి నోటిఫికేషన్ ద్వారా బ్లాక్ చేసే పద్ధతి ఉంటుందే తప్ప, లేదా బ్యాంక్కి ఇన్ హౌస్గా ఏదన్నా క్రెడిట్స్ ఉండి వాళ్ళు ఆపితే అవ్వాలే తప్ప ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా దానివల్ల ఈ రీజన్ మీద అకౌంట్ ని బ్లాక్ చేసే ఒక ఫార్మాట్ అంటూ ఏది లేదండి. ఇది ఎవరైనా చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఎఫిలియేట్ బాడీకి లేకపోతే వాళ్ళ అంబుడ్స్మెన్ ని బ్యాంక్ అంబుడ్స్మెన్ తో అప్రోచ్ అయిపోయి దీన్ని మనం సీరియస్ గా రిఫర్ చేయాల్సిన అవసరం ఉందండి. డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే థ్యాంక్ యూ వినోద్ గారు, రూపేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ అరెస్టులు లేకపోతే సైబర్ నేరాలు ఇలాంటివన్నీ మొత్తం భారత సమాజాన్ని కలవరపెడుతున్నాయి. దాదాపు 140 కోట్ల జనం ఉన్నటువంటి భారతదేశంలో ఎవరికంటే వాళ్ళకు ఫోన్ చేసి చాలామంది మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసాం, మీరు ఇంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ నుంచి విడిపిస్తాం అనడం, లేదా మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, లేకపోతే కొన్ని నేరాలకు పాల్పడ్డారు, ట్రాన్సాక్షన్స్లో ఏవో మోసం చేశారు అనే పేరుతోటి వృద్ధుల్ని, మహిళల్ని, కొంచెం భయంతో కూడుకున్న వాళ్ళని, ఇతరత్ర ఏదైనా టెక్నికల్గా వాళ్ళకి తెలిసి ఎవరైనా సెన్సిటివ్గా ఉన్నారనుకుంటే అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్లు అనేటివే లేవు, లేకపోతే ఇతరత్ర ఓటీపీ షేర్ చేయడం, కొత్తగా వచ్చిన లింకుల్ని క్లిక్ చేయడం, ఇలాంటి వాటి ద్వారా ఎవరూ మోసపోవద్దని, అందరూ అప్రమత్తంగా ఉంటే వాళ్ళను ఆస్తుల్ని కావచ్చు లేకపోతే వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు కాపాడుకోవచ్చని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు సూచిస్తున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.